హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే లైక్ మోహన్ లాల్ అండ్ శోభన యాక్ట్ చేసే మలయాళంలో వచ్చిన లైక్ తుడరం అనే మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే బాగా అనిపించింది. లైక్ ఒక దృశ్యం స్టైల్లో ఉండే ఒక సినిమా అనమాట. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక మనం కనుక దృశ్యం సినిమా చూసామనుకో, లైక్ ఆ స్టోరీ మనకు తెలుసు కదా. సో ఈ మూవీ కూడా అంతే అనమాట. సేమ్ దృశ్యం స్టోరీనే యాస్టీస్గా జిరాక్స్ తింటే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుంది. కాకపోతే కొన్ని చేంజెస్ అయితే చేయడం జరిగింది. సో బేసికలీ మన దృశ్యం సినిమా స్టోరీ మనం చూసుకుంటే కనుక లైక్ ఆర్డినరీ మ్యాన్ పుట్ ఇన్ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్. సో దృశ్యం మూవీలో స్టోరీ మనం చూసుకుంటే కనుక మోహన్ లాల్, అండ్ ఈ మూవీలో స్టోరీ మనం చూసుకుంటే కనుక లైక్ మోహన్ లాల్ ఒక దృశ్యం మూవీలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అండ్ ఈ మూవీలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. దృశ్యం సినిమాలో ఇద్దరు పిల్లలు, అండ్ ఈ మూవీలో అంతే లైక్ ఇద్దరు పిల్లలు. లైక్ ఒక కాకపోతే దృశ్యంలో ఇద్దరు ఆడపిల్లలు ఉంటారు, అండ్ ఈ మూవీలో ఒక కూతురు అండ్ కొడుకు. సో ఇప్పుడు ఈ మూవీలో మన మోహన్ లాల్ బేసికలీ క్యారెక్టర్ చూసుకుంటే కనుక తను ఒక స్టంట్ మ్యాన్ దగ్గర చేసి తనైతే లైక్ ఆ స్టంట్ మ్యాన్ దగ్గర అసిస్టెంట్కి అయితే పనిచేస్తాడు. సో ఆ స్టంట్ మ్యాన్ రిటైర్డ్ అయిపోతాడు కాబట్టి సో మోహన్ లాల్ కూడా తన ఆ ఫీల్డ్ వదిలేసి లైక్ వేరే ఫీల్డ్కి అయితే వస్తాడు. అండ్ తనకి ఈ మూవీలో ఒక అంబాసిడర్ కార్ అనేది ఉంటుంది. సో ఆ కార్ అనేది తనకి చాలా ఇష్టం. సో ఒక సిచ్యువేషన్లో దృశ్యం సినిమాలో మనం చూసుకుంటే కనుక ఒక సిచ్యువేషన్లో తన ఫ్యామిలీ అనేది కష్టాలు పడుతుంది. లైక్ ఈ మూవీలో కూడా అంతే. లైక్ ఈ మూవీలో కారు వల్ల తన ఫ్యామిలీకి కష్టాలు అయితే వస్తాయి. ఆ తర్వాత మోహన్ లాల్ తన ఫ్యామిలీని ఎలా ప్రొటెక్ట్ చేశాడు అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ మోహన్ లాల్ అండ్ శోభన పర్ఫార్మెన్స్. సో ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో మలయాళం ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ఒక మంచి యాక్టర్, ఒక మంచి యాక్టర్స్ అండ్ చాలా రోజుల తర్వాత నేనైతే లైక్ శోభన కానీ స్క్రీన్ మీద చూడడం అయితే జరిగింది. సో చాలా ఆ పేరు అనేది చాలా బాగుంది. లైక్ ఒక సినిమాకి ఒక ఫ్రెష్నెస్ అనేది తీసుకొచ్చింది. సో ఇప్పుడు మన శోభన గారిని చూసుకుంటే కానీ మన తెలుగులో కూడా కొన్ని సినిమాలు అయితే చేయడం జరిగింది. లైక్ ఏప్రిల్ 1 విడుదల కానీ రౌడీ ఎల్లుడు కానీ కొన్ని సినిమాలు చేయడం జరిగింది. లైక్ రీసెంట్గా మనం లాస్ట్ తనని చూసిన సినిమా లైక్ మోహన్ బాబు గారితో యాక్ట్ చేసిన గేమ్ అనే మూవీ ఆల్మోస్ట్ 20 years అయితే తనైతే తెలుగు స్క్రీన్ మీద వచ్చాయి. సో ఇప్పుడు ఆ విషయం పక్కన పెట్టేసి కనుక లైక్ మలయాళం సినిమాలో అంతే తను స్క్రీన్ మీద కనిపించి చాలా రోజులు అవుతుంది. సో ఈ మూవీలో తనైతే మళ్ళీ యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో మోహన్ లాల్ గారు అండ్ శోభన వాళ్ళిద్దరి పేరు అయితే బాగుంది. అండ్ వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ కూడా అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ లెవెల్. అండ్ మోహన్ లాల్ గురించి కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు. యాక్టింగ్ కానీ, ఎమోషన్ కానీ, ఆ ఫ్యామిలీని కాపాడే విధానం కానీ అన్నీ ది బెస్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక లైక్ యాక్షన్ సీక్వెన్సెస్ బాగానే ఉంటాయి. అండ్ ఈ మూవీలో వచ్చే ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని కామెడీ పోర్షన్స్ కూడా బాగుంటాయి. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే లైక్ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి కదా, సో అవి కూడా అయితే బాగుంటాయి. సో అండ్ మూవీ ఎండింగ్లో అవన్నీ కనెక్ట్ చేసిన విధానం అయితే బాగుంటుంది. అండ్ లైక్ ఒక మూవీ వర్కౌట్ అవ్వాలి అంటే కనుక లైక్ విలన్ క్యారెక్టర్ అనేది వర్కౌట్ అవ్వాలి. సో ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ అయితే వర్కౌట్ అయింది. లైక్ ఈ సినిమా చూసినప్పుడు మనకే కోపం వస్తుంది అనమాట. మనం వీళ్ళు ఎందుకు హీరోని అంత టార్చర్ పెడతారు, హీరో ఫ్యామిలీకి ఎందుకు ఇది చేస్తారని చెప్పి మనకే ఆ విలన్స్ అని కొట్టాలనేది కోపం అయితే వస్తుంది. సో ఆ రేంజ్లో విలన్ క్యారెక్టర్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు సినిమాలో నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ ఫస్ట్ హాఫ్ అయితే మనకు బాగానే అనిపిస్తుంది. బికాస్ ఫస్ట్ హాఫ్ అనేది జస్ట్ 1 hour ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ మనం చూసుకుంటే కనుక లైక్ 1 hour 20 minutes దగ్గర 1 hour 30 minutes ఉంటుంది. దాంతో మనం ఈజీగా కొంచెం లాగ్ అన్నట్టు మనకైతే ఫీల్ అయితే కలుగుతుంది. అండ్ స్టోరీ విషయానికి వస్తే లైక్ ఇంత చెప్పడం మనకైతే దృశ్యం సినిమానే గుర్తొస్తుంది అనమాట. అండ్ ఈ మూవీ స్టార్టింగ్ ఒక క్రైమ్ థ్రిల్లర్గా స్టార్ట్ అవుతుంది. బట్ ఎండింగ్ వచ్చేసరికి మళ్ళీ ఒక రివెంజ్ లాగా మనకైతే అనిపిస్తుంది అనమాట. బట్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే నాకైతే బాగానే అనిపించింది. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3 out of 5. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొనున్నాడు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.